బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, నేను విజయ్. రాజు వెడ్స్ రాంబాయ్ ఈ సినిమా ఎంత సంచలనం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యూత్కి ఒక మెసేజ్ఫుల్ సినిమాగా ఇది రూపొందింది. ముఖ్యంగా అందరూ కూడా నటీనటులను, ముఖ్యంగా దర్శకుడు వీరందరూ కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చింది. సో రాజు వెడ్స్ రాంబాయ్ అటు కలెక్షన్ల పరంగానే కాకుండా ఒక మంచి టాకే కాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి గద్దర్ అవార్డ్స్ని కూడా ఏకంగా 4 అవార్డులను సొంతం చేసుకుంది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి సమర్పకులు ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. ఒకే సినిమాకి మొత్తం 4 అవార్డులు, ఉత్తమ చిత్రం, సో ఉత్తమ మేల్ యాక్టర్, ప్లేబ్యాక్ సింగర్, ఉత్తమ దర్శకుడు, ఇలా ఒకేసారి 4 అవార్డులు వచ్చాయి. అందులో కూడా మీరు ఫస్ట్ ప్రజెంటర్గా ఉన్నటువంటి చిత్రం. సో ఈ ఒక్కసారికి ఈ అవార్డ్స్ రావడాన్ని ఎలా చూడాలంటారు? ఎలా అనిపిస్తుంది? నేనైతే చాలా సంతోషంగా ఉన్నా అండి. ఫస్ట్ ఏంటంటే అందరికీ, మన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు అండి, ఈ సినిమాని బాగా హిట్ చేసినందుకు. రెండోది వచ్చేసి మన సినిమాతో పాటు మిగతా చాలా సినిమాలకు గదర్ అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మూడోది ఏంటంటే, నాకు ఫస్ట్ సినిమాకి ఎప్పుడైతే నేను ప్రజెంటర్ ఉన్నానో ఆ సినిమాకే 4 గదర్ అవార్డులు రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమా కనుక తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి ఉదాహరణ. అలాగే ఈ జ్యూరీ మెంబర్స్ కి అండ్ రాష్ట్ర గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించినందుకు నేను వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. ముఖ్యంగా దర్శకుడు గురించి ఏం చెప్తారు? దర్శకుడు నిజంగా ఒక తెలంగాణ ఆ ప్రాంతం నుంచి వచ్చి, ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి, సో ఆ నేటివిటీ ఉన్నటువంటి ఫిలిం తీయడం, సో ముఖ్యంగా ఆ సోల్, ఆ తెలంగాణ సోల్ అందులో సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ అయితే వెరీ టాలెంటెడ్ అండి. అది మనం సినిమా తీసేటప్పుడే చాలా గుర్తించినాము. అది తప్పకుండా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో అయితే నమ్మకం మాకు 100% ఉండే. ఎందుకంటే ఆ సినిమా చూసినప్పుడే మాకు అర్థమైంది, ఎప్పుడు మేము ఎడిటింగ్ లో చూసినప్పుడే మాకు చాలా అర్థమైంది ఏంటంటే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం అయితే 100% ఉండే. అతడు ఖచ్చితంగా మనకు తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ పొజిషన్ కి అయితే 100% వెళ్తాడు. తెలంగాణలో పుట్టి ఒక తెలంగాణ ఆత్మని పట్టుకొని ఒక నిజ జీవితంలో జరిగిన స్టోరీని తీయటం అనేది, అది కూడా అసభ్యకరంగా కాకుండా చాలా మంచిగా తీయటం అనేది మనకు అంటే తెలంగాణ నేపథ్యంలో మరిన్ని కథలు రావడానికి ఆద్యం పోసినట్టు అయిందండి. సో డైరెక్టర్ స్థాయిలో ఊహించారా ఈ మూవీకి ఇన్ని అవార్డ్స్ వస్తాయని? సో ఉత్తమ డైరెక్టర్గా తాను ఎంపిక అవుతాడని తాను ఊహించాడా? వాస్తవం చెప్పాలంటే మాకైతే 100% ఒక మంచి సినిమా తీసినామనే కాన్ఫిడెంట్ అయితే అందరికి ఉండే. ఖచ్చితంగా ఒక మంచి సినిమా తీసినాము, ప్రేక్షకులు అయితే తప్పకుండా ఆదరిస్తారనే ఒక నమ్మకం అయితే 100% ఉండే. కాకపోతే ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది, ఇన్ని అవార్డులు వస్తున్నాయితే వాస్తవానికి అయితే ఊహించలేదు. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే అర్థమైంది, దాని పొటెన్షియాలిటీ అనేది రిలీజ్ అయిన తర్వాత అయితే 100% అర్థమైంది. సో బెస్ట్ ఫిలిం అవార్డు దక్కింది. సో ఈ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి తెలంగాణలో కావచ్చు, తెలుగు సినిమాకి సంబంధించి అనేక సినిమాలు 2025లో రిలీజ్ అయ్యాయి. బట్ చిన్న సినిమా బాగా సక్సెస్ఫుల్గా రాణించినటువంటి సినిమా, అలాగే మీరు ఫస్ట్ నిర్మించినటువంటి ప్రజెంటర్గా ఉన్నటువంటి సినిమా, దానికే ఉత్తమ చిత్రం వచ్చిందంటే ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఎందుకు, అంటే ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడానికి మూల కారణం ఏంటంటారు? ఇప్పుడు నేను ఆల్రెడీ దాన్ని మనకు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది, మా ఆడియో ఫంక్షన్ లో కూడా చాలా క్లియర్ చెప్పడం జరిగింది. ఇప్పుడున్న యువతరానికి జనరల్ గా ప్రేమ అంటే ఏంటంటే వాళ్ళంతా ఏదో ప్రేమించుకోవడం, టైం పాస్ చేసుకోవడం మాత్రమే చేస్తున్నారు. ఆ ప్రేమలతోని మన క్రైమ్ కూడా బాగా పెరిగిపోతుంది రిలేషన్షిప్స్ తోని. ఈ సినిమాలో ఏంటంటే మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రేమ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ప్రేమించిన వ్యక్తి కోసం చివరి దాకా నిలబడటం అనేదే ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళిద్దరు నిలబడి వాళ్ళ ప్రేమను ఎట్లా నిలబెట్టుకునే దాని మీద కాబట్టి ఇది ప్రజల యొక్క హృదయాన్ని గెలుచుకుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సో అలాగే ప్రతి నాయకుని పాత్ర ఇక్కడ చైతు జొన్నలగడ్డ, అతను కూడా ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇండస్ట్రీలో కూడా చాలా సహజంగా ఈ సినిమాలో నటించాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చాయి. సో ఆయనకు కూడా ఒక మేల్ యాక్టర్గా ఈ అవార్డు దక్కడం పట్ల ఏమంటారు? చైతన్య జొన్నలగడ్డ గురించి చెప్పాలంటే అండి, నేను అది ఎడిటింగ్ టేబుల్ మీద నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను చాలా క్లియర్ గా చెప్పిన, సినిమాలో ఎవరికి పేరు వచ్చినా రాకపోయినా చైతన్య జొన్నలగడ్డకి అయితే 100% పేరు వస్తున్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా మా టీంతో చెప్పడం జరిగింది. తర్వాత నేను మనకు ఆడియో ఫంక్షన్ లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా అతనికి గద్దర్ అవార్డు వస్తుందనే విషయాన్ని నేను ఆడియో ఫంక్షన్ కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎట్ ఎనీ కాస్ట్ అవార్డు వస్తుందని చెప్పేసి మేమందరం అనుకున్నట్టే ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి 100% అతనికి అవార్డుకి అతను అర్హుడు. ప్లస్ మేము అనుకున్నట్టు అతనికి అవార్డు కూడా వచ్చిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈజ్ లైక్ మై బ్రదర్.
ఎస్, అంటే ఇండస్ట్రీకి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికినట్టే అనుకోవచ్చా చైతన్య జొన్నలగడ్డ? ఖచ్చితంగా నేను మళ్ళోసారి నొక్కి వక్కానిచ్చి చెప్తున్నానండి, కంపల్సరీ నేషనల్ అవార్డు కూడా అతడు ఎట్టి బస్సులో కొట్టేస్తాడు, దాంట్లో నో డౌట్. ఎస్, ముఖ్యంగా సాంగ్స్. సో మెయిన్ సినిమాలో ఒక సోల్ సాంగ్ ఉంది, ఆ సాంగ్ బంపర్ హిట్ అయింది. అలాగే ఇప్పుడు ఒక సాంగ్ సంబంధించినటువంటి ప్లేబ్యాక్ సింగర్గా ఉన్న అనురాగ్ కులకర్ణికి కూడా బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా కూడా సో అవార్డు రావడం జరిగింది. సో దాని గురించి ఏమంటారు? ఆ పాట జనాలకు చాలా వెళ్ళిపోయిందండి, ముఖ్యంగా ప్రేమికులకు కానీ దాంట్లో అసభ్యం లేకపోవడము, మంచి పదాలు ఉండటము. ఓకే, ఒక ప్రేమికుల మధ్యలో ఎట్లాంటి రిలేషన్షిప్ ఉండాలి, వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎట్లుండాలి అనేది అర్థాన్ని చెప్పింది. కాబట్టి ఆ పాట రాసిన మా అన్న మిట్టపల్లి సుందర్ గారికి నేను ఆ పాట తర్వాత చాలా ఫ్యాన్ అయిపోయినా, ఆయన సొంత బ్రదర్ టైపు. ఆ తర్వాత ఆ పాట పాడిన మన అనురాగ్ కాశ్యప్ గారు కూడా చాలా బాగా పాడారు, అది జనాలకు బాగా వెళ్ళింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. ఎస్, రాంబాయి నీ మీద నాకు మనసాయే. సో సినిమా మొత్తం అంతా ఒక ఎత్తు, ఆ పాట మాత్రం ఒక ఎత్తు. ఆ పాటతోనే ఒక రకంగా సినిమాకి ఒక హిట్ టాక్ తీసుకురావడానికి పాట ఒక మూలాధారంగా మారింది అనుకోవచ్చా? ఆ పాటనే జనాలకు తీసుకెళ్ళింది అది. ఎస్, ఆ పాటనే ఖచ్చితంగా జనాలందరికి తీసుకెళ్ళింది. ఆ పాట ద్వారానే సినిమా హిట్ అయింది అనేది 100% అందరికి తెలిసిన సత్యమే అది. సో పూజారి నాగేశ్వరరావు గారు అంటే ఒక ఫేమస్ ఫెమిలియర్ అడ్వకేట్గా అందరికీ తెలుసు. బట్ ఫస్ట్ టైం పూజారి నాగేశ్వరరావు ఒక సినిమాకి సంబంధించినటువంటి సమర్పకుడిగా రావడం, అలాగే కొన్ని సినిమాలు కూడా ఇప్పుడు ప్రజెంట్ నిర్మిస్తుండడం, సో ఫైనాన్స్ చేస్తుండడం, అలాగే ఫస్ట్ సినిమాకే ఇన్ని అవార్డ్స్ రావడం, ఒకేసారి 4 అవార్డు రావడం అంటే ఎలా అనిపిస్తుంది? నా వరకు అయితే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఒక 10 years నుంచి సినిమా ఇండస్ట్రీలో చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నా. ఏదన్నా సినిమాకి సంబంధించి వస్తే చాలా మంచిగా రావాలా, ఒక మంచి సినిమాతో రావాలా, ఫస్ట్ సినిమా అయినా సరే, ఆ సినిమాకి సంబంధించిన ఏ రోల్ ఉన్నా కూడా నేను నా జీవితంలో చెప్పుకోదగ్గ ఒక రోల్ ఉండాలి ఆ సినిమాలో అనేది అయితే నేను చాలా గట్టిగా బిలీవ్ చేసిన అండి. ఈ ఫస్ట్ సినిమాకే 4 అవార్డు రావడము, ఓకే, సినిమా బ్లాక్ బాస్టర్ కావడము, తర్వాత ఫైనాన్షియల్ కూడా మంచిగా పే చేయడము, మనకు సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ గా పేరు రావడం అనేది నాకు మరింత బాధ్యతని, తెలుగు ఇండస్ట్రీలో నాకు మరింత బాధ్యతను పెంచింది. తర్వాత ఇలాగే ఇంకా ఫ్యూచర్ లో మంచి సినిమాలు, అంటే మంచి కథ వస్తున్న సినిమాలు తీసి జనాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను. సో ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా తెలుసుకోవచ్చా? ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లో అయితే మాకు ఒక 5 ప్రాజెక్టులు ఉన్నాయండి. దాంట్లో వచ్చేసి మనకు ది వకాలత్ అని ఒక సినిమా ఉంది, అది అడ్వకేట్ బేస్డ్ స్టోరీ అది. ఓకే. దాని తర్వాత లైలా మజ్ను అని చెప్పేసి ఒక లవ్ స్టోరీ నడుస్తుందండి. ఓకే. లైలా మజ్ను అని చెప్పేసి అది కూడా చాలా మంచి లవ్ స్టోరీ, అది కూడా 100% అది బ్లాక్ బస్టర్ అవుతుంది, లైలా మజ్ను అని చెప్పేసి. అట్లనే ఇంకా పేర్లు అంటే మనం పేర్లు ఇంకా పెట్టలేదు. ది అడ్వకేట్ అనేది కూడా ఒకటి ఉంది, మళ్ళీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాము. ది అడ్వకేట్ అని చెప్పేసి అది పాన్ ఇండియా మూవీ. వకాలత్ అనేది కూడా మనకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించే పాన్ ఇండియా మూవీ కాదు. అట్నే ది లైలా మజ్ను ఉంది. ఇంకా 4-5 సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇప్పుడు మా రాజు వెడ్స్ రాంబాయి హీరోతో కూడా 2వ సినిమా చేస్తున్నాము. మన వేణు ఉడుగుల గారు మా సొంత బ్రదర్ అయినా, ఇంకా మా ఇద్దరిని అయితే ఇక వీఆర్ వెరీ క్లోజ్. మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా రూపాంతరం చెందడానికి, ఈ సినిమా అన్ని రకాలుగా విజయం సాధించడానికి, అంటే ఒక కథాపరంగా కావచ్చు, పాటలు కావచ్చు, ఇంకా ఒక దర్శకుడిని పరిచయం చేయటం కావచ్చు, తర్వాత దాన్ని జనాలకు తీసుకెళ్లటం కావచ్చు, దీని కర్త కర్మ క్రియ ప్రధానంగా అయితే మన వేణు ఉడుగుల గారి. అది మీరు అది గమనించాల్సిన విషయం అది. కాబట్టి నాకు చెప్పాలి అంటే ప్రాణ సమానుడు ఇంకా, ఎందుకంటే నథింగ్ బట్ మీ ఇద్దరం ఒకటే. ఓకే. కాబట్టి దీని అనుకున్న మా వేణు అన్నకైతే నేను ఎప్పుడు సభాముఖంగా కానీ ఎక్కడ కానీ నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఇవాళ అవార్డు వచ్చిన సందర్భంగా చెప్తున్నా కాబట్టి మా వేణన్న కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను మా వెనక ఉండి మమ్మల్ని అందరు నడిపించి, ఓకే, మాకు మార్గదర్శకంగా ఉండి, మా ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత బ్లాక్ బాస్టర్ చేసినందుకు మా వేణుడుగుల అన్నగారికి శుభాకాంక్షలు. దాని తర్వాత ఈటీవీ వాళ్ళకు కూడా, ఎందుకంటే ఈటీవీ వారి సహకారంతో కూడా, వాళ్ళ సహకారంతో ఇది నిర్మించబడ్డది కాబట్టి వాళ్ళకు కూడా నా తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తున్నా అండి. రైట్ నాగేశ్వరరావు గారు, సుమన్ టీవీ నుంచి కూడా మీకు ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ మీకు అండ్ మీ టీంకి. సో ఇలాంటి మరిన్ని సినిమాలు తీసుకురావాలి, అలాగే ముఖ్యంగా వాస్తవంగా జరిగినటువంటి ఒక యథార్థ కథను రూపొందించి అందులో సినిమా తీయడం, ముఖ్యంగా ఎక్కడ కూడా వల్గారిటీ అనేది లేకుండా ఒక యూత్కి ఒక మెసేజ్ లాంటి సినిమా ఇవ్వడం, అందులో కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమా తీయడం అనేది కూడా ఒక మంచి శుభపరిణామం. సో రాబోతున్నటువంటి మీ ప్రాజెక్టులు కూడా ఇలాంటి మంచి హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.